ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై టైనీ వరల్డ్. ఈరోజు నేను ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ టైం బయటకు వెళ్ళిపోతున్నాను. అలాగే డాక్టర్ చెకప్ కూడా ఉంది. మిగతా విషయాలన్నీ వెళ్ళే దారిలో మాట్లాడుకున్నాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మేము త్వరగా రెడీ అయిపోయి టిఫిన్ కూడా చేసేసాం అండ్ మేము స్టార్ట్ అయిపోయాం కూడా. టిఫిన్లో ఏంటని చూస్తున్నారా? పూరి అండ్ మటన్ కర్రీ. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. నేను ఇదే ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. మార్నింగ్ టైం ఎందుకు వెళ్తున్నామంటే మనుబాబు స్నానం చేసేసి బుజ్జిగా పొద్దుంటాడనమాట ఈ టైంలో. అలాగే మా హస్బెండ్కి కూడా ఈరోజు హాలిడేనే, సో అందుకే ఈరోజు వెళ్దామని డిసైడ్ అయ్యాము. వాళ్ళు లేచేలో త్వరగా వచ్చేయాలి అన్నీ ఫినిష్ చేసేసుకొని. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసి డాక్టర్ చెకప్పే. బికాజ్ నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది. డెలివరీ తర్వాత 6 వీక్స్కి మళ్ళీ థైరాయిడ్ ఎలా ఉందని చెక్ చేయించుకోమని డాక్టర్ సజెస్ట్ చేశారు. సో దాన్ని బట్టి చెప్తారనమాట టాబ్లెట్స్ కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పేసి. అందుకే ఈరోజు వెళ్తున్నాం. ఆల్రెడీ 8 వీక్స్ అయిపోయింది నా డెలివరీ అయ్యి. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది కదా. యాక్చువల్లీ మేము స్టార్ట్ అయ్యేసరికి ఎండగానే ఉంది, బట్ గాడ్ నా కోసమే అనుకుంటా వెదర్ కూడా చాలా కూల్గా చేసేసారు. ఇలా పొలాల మధ్యలో కూల్ వెదర్లో ఇష్టమైన పర్సన్తో ఆఫ్టర్ సో మెనీ డేస్ బయటికి వెళ్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. మీకు కూడా ఇలాంటి వెదర్ అంటే ఇష్టమేనా? ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా. అలాంటి సిచ్యువేషన్ కామెంట్ చేయండి. నేను బయటికి వచ్చి 2 months అవుతుంది. ఈ 2 monthsలోనే చాలా చేంజ్ అయిపోయాయి. ఏది చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరికి రీచ్ అయిపోయాం ఆఫ్టర్ 30 minutes. అండ్ ఇక్కడికి వచ్చాక నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుంది. చాలామంది ఉన్నారు, ఎవరు ఉండరు అనుకున్నాం మేము. ఆఫ్టర్ 1 hour పిలిచారు చెకప్కి. థైరాయిడ్ వాల్యూ చెక్ చేయించుకోవడానికి బ్లడ్ టెస్ట్ రాశారనమాట. సో బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఆఫ్టర్ డెలివరీ బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చాలా చిన్నగా అనిపిస్తున్నాయి అండ్ రిపోర్ట్స్ 2 days తర్వాత వస్తాయన్నారు. తర్వాత మేము కొన్ని థింగ్స్ తీసుకోవాలి, అందుకని డిమార్ట్కి వెళ్ళాము. మనకు తెలిసిందేగా, డిమార్ట్కి వెళ్తే కావాల్సిన తప్ప మిగిలినవన్నీ చూస్తాం. ఈ బుజ్జి బొమ్మ వాళ్ళకి క్యూట్గా ఉంది కదా. ఇది మా మనుబాబుకి నేను తీసుకున్నాను అనమాట. చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది. మ్యారేజ్ అవ్వకముందు వరకు ఇంట్రెస్ట్ అంతా డ్రెస్సెస్ మీద వాటి మీదే ఉండేది, బట్ మ్యారేజ్ అయ్యాక డెకరేటివ్ ఐటమ్స్, ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ వీటి మీద ఉంది. బేబీ పుట్టాక బేబీ క్లాత్స్ ఇవే ఉన్నాయి. ఈవెన్ ఆన్లైన్లో కూడా మొత్తం నా విష్ లిస్ట్ అంతా బేబీ ప్రొడక్ట్సే ఉన్నాయి ఇప్పుడు. లాస్ట్కి డిమార్ట్ అంతా తిరిగి ఈ క్యూట్ బాక్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా చూడ్డానికి. అండ్ అలాగే మనం కూడా ఈ క్యూట్ క్యాటర్పిల్లర్ తీసుకున్నాము. అంతా తిరిగి ఇంతకి కావాల్సినవి దొరకలేదు, సో మేము మళ్ళీ డిమార్ట్ నుండి స్టార్ట్ అయిపోయాం అండ్ జూడియోకి వెళ్ళామన్నమాట. జూడియోలో నాకు నచ్చేవి జ్యువెలరీ చాలా రీజనబుల్ కాస్ట్కే వచ్చేస్తాయి కదా. జూడియో పెట్టి చాలా డేస్ అయింది, బట్ డెలివరీ అవ్వడం వల్ల నేను ఇప్పటివరకు వెళ్ళలేదు. సో అందుకే ఈరోజు వెళ్ళామన్నమాట. కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మ్యాండేటరీ థింగ్ కదా మీరు సెల్ఫీ ఆర్ వీడియో. ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళేటప్పుడు వెదర్ అంతా బాగానే ఉంది, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఎండగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.